వైఎస్ఆర్సీపీ 2024-29 సో ఏ రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది? 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అతి దారుణంగా ఓటమి పాలైన ఘటన. ఈరోజు కూడా వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయాము ఏంటి అని మరి అంతర్మాత్రం పడుతున్నారో లేదో కూడా చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తాము చేసిన తప్పులు ఎరిగిన వాడు ఎప్పుడు కూడా ఉత్తముడు అవుతాడు. అరే నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అని ఎవరికాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పైకి గాంభీర్యం ఉండొచ్చు, మనం తప్పు చేయలేదని బొకాయించవచ్చు, కానీ మనకి ఇంటర్నల్గా ఉంటుంది కదా, దాన్నన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అదే మార్పు జగన్మోహన్ రెడ్డి గారిలో రాబోతుంది అంటూ జరుగుతున్న ప్రచారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏం మారుతున్నారు? ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పక్షంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. అందులో డౌటే ఉంది. అధికారమే కదా కావాల్సింది, అందరం ఎక్కాలి. దానికోసం ఏం చేయడానికన్నా వెనకాడని పరిస్థితులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. సో ఆయన ఏంటంటే అసలు మనం ఎందుకు ఓడిపోయాం, వాళ్ళు ఇంత అద్భుతంగా గెలడానికి కారణం ఏంటి? మనం సింహం సింగిల్ అన్నాం, ఎందుకు వర్కౌట్ కాలేదు? అంత సింహంలాగే ఉన్నాం కదా 5 సంవత్సరాల పాటు, ప్రజలకు ఎన్నో బట్టలు నొక్కాం కదా, ఎందుకు మన వైపు చూడలేదు? అంటే చాలామంది చెప్పింది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారండి, కూటమిగా ఏర్పడ్డారు, మనం సింగిల్గానే వెళ్తున్నాము, కొద్దిగా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి కొంతమంది ఇచ్చిన సలహాలు ఆయనకి రుచించినట్టున్నాయి. సరే ఆ రకంగా వెళితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచనలో పడ్డారట. గతంలో మీరు వినే ఉంటారు చాలా ట్రోల్ అయిన అంశాలు. సింహం సింగులు గుర్రాలే గుంపులుగా వస్తాయి అని చెప్పి కూటమి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని సెటైర్లు వేసేవారు. అప్పుడు వీళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే, మీరు జంతువులు, మీరు అలా సింహాలు అడవుల్లోనే ఉంటారు, మేము మనుషులమి, మాకు మానవత్వం ఉంటుంది, మాకు ప్రేమాభిమానాలు ఉంటాయి, మేము కలిసిమెలిసి ఉంటాము, 5,000 బిగిస్తేనే గుప్పుడు అవుతుంది, ఇది పంజా అవుతుంది, ఇది మాకు కావాలి అందరితో కలిసి ఉండడానికి అని చెప్పి తీసి పడేసేవారు. సో అదే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే ఏదో చెప్తున్నారులే, లేదో మనుషులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఆ సింహం అనేసరికి సింహానికి తిరుగులేదు అన్నది వాళ్ళ ఫీలింగు. ఆయన ఒక సింహం, 30 సంవత్సరాలు, అడ్డు లేదు, అదుపు లేదు. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండే ఉంటారు రాజకీయాల్లోని. పవన్ కళ్యాణ్కి ఏముంది, అసలు సర్పంచ్ కిందే గెలలేదు అతను, గెలనోడు, గెలిపించుకోలేనోడు, ఆయన పోటీ చేసే 2 ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఇది కదా వాళ్ళకి తలకెక్కించుకున్నదంతా ఇది. కానీ మొత్తం అంతా దించేశారు, ఏమీ లేదు ఇంకా. ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు, పొత్తుకు వేలాయే అంటున్నారట. ఎవరున్నారో చూడండి. ఎవరుంటారు? వామపక్షాలు ఉంటాయి, సిపిఐ సిపిఎంలో. మరి సిపిఐ సిపిఎంలో వాళ్ళు ఈయనతో కలిసి వెళ్తారా? మరి దీనికి ఒక సందర్భం కలిసి రావాలి కదా, ఒకవేళ పొత్తుల్లో వెళ్ళాలి అంటేని. అంటే పొత్తుల్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీని డామినేట్ చేసేసి అంత ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు అయితే లేరు, అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీని డామినేట్ చేసి పొత్తులో వాళ్ళకే ప్రయారిటీ ఉన్న వాళ్ళు లేరు, వాళ్ళకి సపోర్ట్గా నిలబడే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వామపక్షాలను కలుపుకొని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకెవరెవరు ఉన్నారని జేడీ గారు ఏవో పార్టీ పెట్టారు, అలాగే కేఏపాలి కొన్ని పార్టీ, అంటే వాళ్ళతోటి వీళ్ళు వెళ్తారని నేను అంటలేదు, జనరల్గా చెప్తున్నాను, ఉన్న పార్టీలు చెప్తున్నాను. అదేదో దాన్ని తక్కువ చేయడానికో ఆయనకి వెళ్ళాల్సిన అవసరం లేదనే వాళ్ళు ఇప్పటికీ అంటారు. సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది, కానీ ఆలోచన అయితే వస్తున్నదట. ఆలోచనకి ఒక సందర్భం కావాలి కదా. ఎందుకు ఆలోచిస్తున్నారు, దేనికోసం ఆలోచిస్తున్నారంటే స్టీల్ ప్లాంట్ కోసం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. పాటల కింద తీసి అమ్మేస్తున్నారట, పప్పు బెల్లాల్లో ఇచ్చి పడేస్తున్నారని దీని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. సో దీన్ని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్గా తీసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు మామూలు నినాదం కాదు అది. సో దాన్ని కాపాడాలంటే మనం ఎంతో కొంత దాని మీద పోరాటం సాగించాలి. ఆ ప్రాంతాల్లో అన్నీ కూడా ఓడిపోయారు, అతి దారుణంగా ఓడిపోయారు. సో అవన్నీ మనకు మళ్ళీ ప్లస్ కావాలంటే స్టీల్ ప్లాంట్ అనే ఆయుధాన్ని వాడాలి అని. సో అందుకని వామపక్షాలని ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే వాటిని కలుపుకోండి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని.
ఇప్పుడు ఒక 10,000 ఓట్లు ఓ పార్టీకి వచ్చినాయండి. మిగతా పోని చిన్న చితక పార్టీలని ఓ 2-3 చూసుకున్నా ఓ 1000-1500 ఓట్లు వస్తే కలిసినట్టే కదా. 1000 లోపు ఓట్లు పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని సీట్లు పోయినాయి ఉన్నాయి మనకి చరిత్రలు చెప్తున్నాయి. అదేం తప్పేం కాదు, కానీ ఆ సింహం అన్నది వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది కాబట్టి ఏం ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చింది. పొత్తులు ఎవరెవరు చూడటారట. ఇక వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు మారనున్నాయా? పార్టీ పెట్టి ఎన్నాళ్ళైనా ఎవరితోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని జగన్ బీజేపీతో తెర వెనుక అంటగాగుతున్న ఆరోపణలున్నాయి. పొత్తులపై వైసీపీని భూస్థాపితం చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతో ఈ 175 సీట్లు అంటూ ఆకాశంలో విహరిస్తున్న జగన్ను నేలకు దించిన కూటమి. ఇప్పటి వరకు సింహం సింగిల్ అంటూ డప్పేసుకున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ వారికి షాక్ ఇవ్వబోతున్నారా? ఇది జరుగుతున్న ప్రచారం. విశాఖ ఉక్కు వేదికగా పొత్తులకు డోర్లు తెరిచే ఆలోచనలో జగన్. ఈ నెల 11న విశాఖలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్న నిర్మలా సీతారామన్, ఆమెతో పాటు హాజరు కానున్న పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ప్రభుత్వ పెద్దలు, అదే రోజున భారీ బహిరంగ సభ జరపబోతున్న ఉక్కు ఉద్యమ సంఘాలు. ఉక్కు ఉద్యమానికి వైసీపీ మద్దతు, ఇతర విపక్షాలతో కలిసి పోరాడే ఆలోచన, పొత్తులతో బలపడవచ్చని జగన్ ఆలోచన. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరహాలో ఇతర పక్షాలను కలుపుకునే ఆలోచనలో వైసీపీ బాస్. అసలు వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏవి? ఇది కదా ప్రశ్న. వైసీపీ తోటి కలిసి వచ్చే పార్టీలు ఏవి? ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఇంత ఎత్తిన మండిపడతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి చేరనవాళ్ళు, ఎందుకంటే షర్మిలతో ఉన్నవి కూడా ఆ రకమైన విభేదాలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి ఒక పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్తో పొత్తు ఆత్మహత్య చేసుకోవడం అవుతుంది రాజకీయంగా. సో అది ఆయన చేయడు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షానే జగన్. మరి కమ్యూనిస్టులు కలుపుకుని పోతారా? ఈ మధ్య గణనీయంగా పడిపోయిన కమ్యూనిస్టుల ఓట్ బ్యాంక్ కూడా గతంలో లాగా లేదు. ఆ ఉద్యమాలు కానీ, ఆ ఫోర్స్ కానీ, ఆ నాయకత్వం కానీ చాలా వరకు తగ్గింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి పరిస్థితులు ఆయన వెళ్తారని. ఇక సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలతోటి కలుస్తారా, లేకపోతే వేరే పార్టీ ఉన్నది అది చెప్తే వైఎస్ఆర్సీపీకి అది నచ్చదు కాబట్టి మమ్మల్ని దాంతో కలుపుతా అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు అది ఏ పార్టీ అన్నది మీకు తెలుసు. ఇలాంటి చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అందుకు వారు ఒప్పుకుంటారా? అధికారంలో ఉన్నప్పుడు సింహం సింగిల్ అంటూ బీరాలు పలికిన వైసీపీ అధికారం పోగానే విపక్షాలతో కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్. ఇక ప్రజా పోరాటాలు చేయాలంటే ఇతర విపక్షాల మద్దతు అవసరమని గుర్తించారా? సింహం సింగిల్ నినాదం ఇప్పుడు వర్కౌట్ కాదని గ్రహించారా? సింహం డైలాగులు కొడితే నవ్వులు పాలవుతామన్న నిజాన్ని గ్రహిస్తున్నారా? ఇక మీతో కలిసి పనిచేస్తామంటూ ఇప్పటికే ఎర్ర పార్టీ లీడర్లను వైసీపీ నేతలు సంప్రదించినట్లు, వైసీపీ అవకాశవాదాన్ని రాజకీయంగా గుర్తించిన ఎర్రన్నలు వైసీపీ అభ్యర్థనను తిరస్కరించారంటూ కూడా జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు ఇదే అంశంపై విశాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకటి, వైసీపీ ఎవరినన్నా కలుపుకుంటూ వెళ్తే ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతుంది. వాళ్ళకే 25 సీట్లు 30 సీట్లు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తారు, ఏదో పొత్తులు పెట్టించుకుంటారని కాదు కదా. వాళ్ళకి ఇస్తే 4-5 సీట్లు ఏదో ఇస్తారు. ఎంత కలిసినా కలిసి రావడమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొన్ని ఓట్లు 1000-2000 ఎన్నో కొన్ని కలుస్తాయి. సో ఆ రకంగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అని. విపక్షాలతో అధికారం పోగానే విపక్షాలు మీకు గుర్తుకొచ్చినాయని వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా డ్యామేజ్ స్టీల్ ప్లాంట్కి జరిగింది. అప్పుడు మీరు ఆపుకోలేదు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మీరు ఇలాగే చేస్తారా, మీ అవసరం కోసం మమ్మల్ని వాడుకుంటారా అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజా పోరాటాలకి మరి మద్దతు కావాలంటే ఎవరు కావాలి? విపక్షాలకు మించిన వాళ్ళు లేరు. రోడ్డు ఎక్కాలంటే వాళ్ళే. సింగిల్గా వెళ్ళి ఫైట్ చేస్తాము అంటే జనాలు వినే పరిస్థితి లేదు. జనాలు పెద్దగా చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు అక్కడే ఉన్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా సెంట్రల్లో ఉన్న బీజేపీ ఉంది, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది, జనసేన ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరివే ఎంతసేపని యుద్ధం చేయగలరండి, ఎంత గొప్ప వీరుడైనప్పటికీ కూడా. ఆ పరిస్థితులు ఉండవు కాబట్టి సార్ మీరు మారాలి, సార్ మీరు పొత్తులు పెట్టుకోవాలి, ఎంత కలిసి వస్తే అంత కలిసి పోనీ ధర్నా చేయడానికన్నా 10 మందికి ఇంకొక 5 కలుస్తారు కదా అని చెప్పి ఆలోచనరండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుకు వేలాయే అని పిలుపునిస్తున్నారట. మరి ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఆయనతో ఎవరు కలిసి వస్తారో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇవన్నీ కూడా కథనాలా? చాలా ఇంట్రెస్టింగ్గా ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తీసుకునే అడుగులు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.